రీసెంట్ గా సింహాద్రిలో ఉమ్, ఒక గోడ కూలిపోయి సుమారుగా ఒక 8 మంది అయితే చనిపోవడం అయితే జరిగింది. అందులో ఉమ్, నలుగురు మగవాళ్ళు, నలుగురు ఆడవాళ్ళు. ఉమ్. దీనికి గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన వచ్చే అవకాశం ఉంది? అంటే వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ కుటుంబానికి ఏమైనా సపోర్ట్ వచ్చే అవకాశం ఉందా? అది చాలా బాధాకర సంఘటన అండి. ఈరోజు అక్కడ వైజాగ్ దగ్గర సింహాచలంలో ఏదో ఈరోజు చందనోత్సవం ఏదో లక్ష్మీనరసింహోత్సవం అవుతుంది. ఆ, మామూలుగా చందనోత్సవం అంటే అది అక్కడ ఎప్పుడు జనాలు ఫుల్ గానే ఉంటారు. అలాగే ఈ రోజు కూడా ఈ చందనోత్సవ కార్యక్రమానికి ఇంకా విపరీతంగా భక్తులు రావడం జరిగింది. అక్కడ అంతా కట్టుదిట్టమైన చర్యలు అంటే మొత్తం అంటే వాలంటీర్లు పెట్టడం అయితేమి, అన్ని ఫెసిలిటీస్ అయితేమి అన్ని ఆ, చూసుకోవడం జరిగింది. అయినా కానీ దురదృష్టవశాత్తు అదేదో వాన పడిందంట బాగా. ఆ వానకి ఆ గోడ మరి ఎప్పుడు కట్టారో ఆ గోడ 20 అడుగులు సిమెంట్ గోడ అని అంటున్నారు. ఆ గోడకి ఆ గోడకి ఏదన్నా సపోర్ట్ గా ఏదన్నా కట్టారో లేకపోతే ఏందో అర్థం కావట్లేదు. దాని మీద ఎంక్వైరీ చేయాలా, అలాగే గోడ ఎలా పడిందో ఏందనేది. ఆ, అసలు ఆ గోడ ఎప్పుడు కట్టారు, కట్టిన కాంట్రాక్టర్ ఎవరు, ఇవన్నీ కోణాల్లో ఎంక్వైరీ చేయాలా. మరి అసలుకి అంటే మామూలుగా అయితే స్టాండర్డ్ గా ఉన్న గోడ అయితే పడదు. ఆ, అలాంటిది ఈ గోడ కట్టిన కాంట్రాక్టర్ ఏదన్నా ఆ, అంటే మామూలుగా ఉంటారు క్వాలిటీ తక్కువగా కడతా ఉంటారు ఈ మధ్య, ఇసుక ఎక్కువ వేసి సిమెంట్ తక్కువ కలిపి ఏదో అన్ని కోణాల్లో అక్కడికి ఎంక్వైరీ చేయాలా. అక్కడ గోడ గురించి ఆ గోడ ఎలా పడింది అనేది కూడా ఎంక్వైరీ చేయాలా. ఏదైనా కానీ అక్కడ ఆ సంఘటన చాలా బాధాకరం. ఆ, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి స్పందించారు. ఒక్క చనిపోయిన కుటుంబానికి 25 లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు. బాధాకర విషయం ఏంటంటే నేను న్యూస్ లో చూడటం, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారంట. ఇది మరీ దారుణం పాపం. వాళ్ళు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారంట. దాంట్లో ఏదైనా కానీ వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలి. గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఒక్కొక్కరికి 25 లక్షలు అనౌన్స్ చేసింది. అలాగే గాయపడ్డ వాళ్ళకి కూడా ఎంతో 3 లక్షలు 5 లక్షలు అనౌన్స్ చేసినట్టుంది. అలాగే సెంట్రల్ కూడా నరేంద్ర మోడీ గారు పిఎంఓ నుంచి కూడా చనిపోయిన వారికి 2 లక్షలు, గాయపడిన వారికి 50 లక్షలు ప్రకటించడం జరిగింది. 50,000 ప్రకటించడం జరిగింది. 2 లక్షలు చనిపోయిన వారికి ప్రకటించడం జరిగింది పిఎంఓ నుంచి. ఆ, ఇలాంటి మళ్ళా జరగకుండా ఒక పవిత్రమైన దేవాలయం దగ్గర ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగకుండా ఏదైనా ఒక కట్టేటప్పుడు స్టాండర్డ్ చూసుకొని కాంట్రాక్టర్ ఎవరైతే మంచి వాళ్ళని పెట్టి చేపియాలని, ఇలాంటి దుర్ఘటనలు మళ్ళా జరగకుండా అది ఒక పవిత్రమైన దేవాలయం దగ్గర జరగటం చాలా దారుణం.